మున్నంగి నాతాను గారి యొక్క యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్నటువంటి దేవుని పిల్లలందరికీ యేసు ప్రభు నామములో వందనములు. ఇప్పుడు ఒక చక్కని పాటను విందాము. తర్వాత దైవ సేవకులు మున్నంగి నాతాను గారు దేవుని యొక్క దైవ సందేశమును ప్రకటిస్తారు. పాపము వలన వచ్చు జీతము, మరణము నిత్య అగ్నిగుండము. పాపము వలన వచ్చు జీతము, మరణము నిత్య అగ్నిగుండము. చేయకు ఇక పాపము, వెళ్ళకు నిత్య నరకమునకు నీవు. చేయకు ఇక పాపము, వెళ్ళకు నిత్య నరకమునకు నీవు. వేదనతో కేకలే వేసెదవు, దుఃఖముతో కన్నీరు కార్చెదవు. వేదనతో కేకలే వేసెదవు, దుఃఖముతో కన్నీరు కార్చెదవు. పాపము వలన వచ్చు జీతము, మరణము నిత్య అగ్నిగుండము. పాపము వలన వచ్చు జీతము, మరణము నిత్య అగ్నిగుండము. అలనాడు ఏదేను వనములో అవ్వ ఆదాములు చేసిన పాపం, అలనాడు ఏదేను వనములో అవ్వ ఆదాములు చేసిన పాపం. దేవుని మాటను ధిక్కరించినారు, దేవుడు వారిని శిక్షించినాడు. దేవుని మాటను ధిక్కరించినారు, దేవుడు వారిని శిక్షించినాడు. దేవుడు వారిని శిక్షించినాడు. పాపము వలన వచ్చు జీతము, మరణము నిత్య అగ్నిగుండము. పాపము వలన వచ్చు జీతము, మరణము నిత్య అగ్నిగుండము. ఎంతకాలము ప్రభు నెరుగకుందువు, అనుకూల సమయమిదే గ్రహించుము. ఎంతకాలము ప్రభు నెరుగకుందువు, అనుకూల సమయమిదే గ్రహించుము. మరణము నుండి నీవు జీవములో దాటుము, జీవాధిపతి యేసు నిత్య జీవనిచ్చును.
నీకు నిత్య జీవమిచ్చును, పాపము వలన వచ్చు జీతము. మరణము నిత్య అగ్నిగుండము, పాపము వలన వచ్చు జీతము. మరణము నిత్య అగ్నిగుండము. పాప భారమును ప్రభు యేసు శిలువపై మోసెను శ్రమ పొందుచు. మన పాప భారమును ప్రభు యేసు శిలువపై మోసెను శ్రమ పొందుచు. చిందెను శిలువలో ప్రభు రక్తధారలు, ప్రాణము విడిచెను మన పాపము కొరకై. చిందెను శిలువలో ప్రభు రక్తధారలు, ప్రాణము విడిచెను మన పాపము కొరకై. ప్రాణము విడిచెను మన పాపము కొరకై. పాపము వలన వచ్చు జీతము, మరణము నిత్య అగ్నిగుండము. పాపము వలన వచ్చు జీతము, మరణము నిత్య అగ్నిగుండము. చేయకు ఇక పాపము, వెళ్ళకు నిత్య నరకమునకు నీవు. చేయకు ఇక పాపము, వెళ్ళకు నిత్య నరకమునకు నీవు. వేదనతో కేకలే వేసెదవు, దుఃఖముతో కన్నీరు కార్చెదవు. వేదనతో కేకలే వేసెదవు, దుఃఖముతో కన్నీరు కార్చెదవు. పాపము వలన వచ్చు జీతము, మరణము నిత్య అగ్నిగుండము. పాపము వలన వచ్చు జీతము, మరణము నిత్య అగ్నిగుండము. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి సహోదరులకు, సహోదరులకు, దైవ సేవకులకు, పెద్దలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మన వాక్యాంశము పాపము వలన మరణము. మన వాక్యాంశము పాపము వలన మరణము. ఈ పాపము వలన మరణాన్ని గురించి దైవ గ్రంథంలో ఎంతోమంది దైవజనులు రాశారు. వాటిల్లో దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానం కొద్దీ కొన్ని వాక్య సందేశాలు మీ ముందుకు తీసుకొని రావాలని నేను ఆశించి ఉన్నాను. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనము దేవుని వాక్యాన్ని చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. రోమీలకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. చూడండి, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ పాపము, మరణము
మనం చదివినటువంటి ఈ వాక్య సందేశంలో పాపము మరణము, పాపము ద్వారా మరణం వచ్చాను అని చదివాం. దేవుడు చేసినటువంటి సృష్టి శ్రేష్టమైనది. పాపము లేని సృష్టిని దేవుడు మానవులమైన మన కొరకు సృష్టించాడు. అలాగైతే పాపము ముందా మరణము ముందా? పాపం ఎలా వచ్చింది, మరణం ఎలా వచ్చింది, దీనికి ఎవరు కారకులు అని మనం చదివితే ఇక్కడ ఒక మనుషుని ద్వారా అని చదివాం. ఎవరు ఆ మనుషుడు అనగా మన ఆది పితరుడైన ఆదాము, అవ్వ ఆదాములు. ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమయ్యను అని చదివాం. అలాగైతే ప్రియ సహోదరి సహోదరులారా, ఆ మనుషుడు చేసిన పాపం ఏమిటి? ఏ పాపం అది? చూడండి, ఆదికాండము పరిశుద్ధ గ్రంథంలోంచి మనము ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, ఆదికాండంలో నుంచి మనం 3వ అధ్యాయము 17వ వచనం. నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. ఇక్కడ పాపం అనే విషయం మీద మనం చదువుతున్నాం. ఈ 17వ వచనం, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక అన్నాడు. దేవుడు ఆజ్ఞాపించాడు, ఏదేను తోటేశాడు, సకల వృక్ష ఫలములు అనుభవించమని దేవుడు తన సృష్టిలో ఏదేను తోట నిర్మించి మానవుణ్ణి ఆ తోటలో జీవించమని, కష్టం లేనటువంటి పని జీవించమనిస్తే తోట మధ్యలో ఆయన చెట్టు వేసినట్లుగా చూస్తాం. ఈ తోట చెట్ల అన్నీ తినవచ్చు, కానీ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను నీవు తినకూడదు అని వారితో చెప్పినట్లుగా మనం చూద్దాం. అలాగైతే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఎవరు తిన్నారు, చెప్పింది ఎవరికి? ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదివితే, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమునిచ్చు రమ్యమైనదియునై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరు కన్నులు తెరువబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములనుగా చేసుకొనిరి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 3వ అధ్యాయము 6వ వచనంలో స్త్రీ ఆ వృక్ష ఫలములు ఎలా కనపడ్డాయి ఈమెకి? అందముగాను రమ్యముగాను వివేకమునిచ్చు ఫలములుగా కనపడ్డాయి. ఈమె తిన్నది, కానీ తినకూడదు అని
దేవుడు చెప్పాడు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనము 3వ అధ్యాయం 2వ వచనం చదివితే, అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు, ఎక్కడుంది ఈ చెట్టు? తోట మధ్యనున్న చెట్టు ఫలములను గుర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పాను. అంటే మంచి చెడ్డల తెలుగునిచ్చు వృక్ష ఫలము వాటిని తినకూడదని ఈ స్త్రీ అంటుంది, వాటిని ముట్టకూడదని కూడా సర్పముతో చెప్పగా మనం వింటున్నాం. అయితే ఏం జరిగింది? ఎప్పుడూ లేనటువంటి రమ్యము, అందము ఆ యొక్క వృక్ష ఫలములు ఈ స్త్రీకి ఒకనాడు కనబడ్డాయి. తాను తిని తన భర్తకును ఆ వృక్ష ఫలములు ఇచ్చినట్లుగా అతడు కూడా తిన్నట్లుగా, తిన్నప్పుడు ఏం జరిగింది? మేము దిగంబరులమని వారు తెలుసుకొని అంజూరపు ఆకులు కచ్చడములుగా కుట్టుకొని మొలకు చుట్టుకున్నారు. అలాగైతే వారు దేవుని ఆజ్ఞను అతిక్రమించారు, దేవుని మాటను మీరారు. దేవుని మాట మీరటమే తప్పు, దేవుని మాట వినకపోవటమే పాపం. అలాగైతే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి పాపము, అవ్వ ఆదాములు కదా పాపం చేశారు, దేవుడి మాట వినలేదు, మనమేం చేశాము అని మనం తలంచవచ్చు. రాజు హోదాలో ఉండి దావీదు మహారాజు గారు అంటున్నారు, చూడండి ఏమంటున్నారు? కీర్తనల గ్రంథము 51వ కీర్తన 5వ వచనం. 51వ కీర్తన 5వ వచనాన్ని చదువుకుందాం. ఇక్కడ దావీదు మహారాజు గారు అంటున్నారు ఒక మాట. చూడండి, 51వ కీర్తన 5వ వచనం. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించను అంటున్నాడు. దావీదు మహారాజు గారు అంటున్నారు, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించను అన్నాడు. అలాగైతే పాపము లేని మానవుడు పరలోక రాజ్యంలో ప్రవేశించటానికి వీలు కలుగుతుంది, కానీ పాపముతో మనము జీవించినప్పుడు పరలోక రాజ్యంలో అధికారము లేదు మనం ప్రవేశించటానికి. అలాగైతే మనము అవ్వ అన్న మాట, మేము వాటిని తినకూడదు, వాటిని ముట్టకూడదు, వాటిని తిను దినమున నిశ్చయముగా మీరు సత్యదరు అన్న మాటకు మనము ఎలా చస్తాం? మనం చనిపోయారా? వాళ్ళు చనిపోయారా తిన్న తర్వాత అంటే ఆత్మీయంగా వారు చనిపోయారు. చూడండి, ఈ యొక్క ఎలా చనిపోతాడో మానవుడు దావీదు మహారాజు చెప్పిన మాటల్లో పాపంలో పుట్టాను, పాపంలో పుట్టిన వాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించను అన్నాడు. అలాగైతే అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా ఈ పాపాన్ని గురించి తేటగా రాయబడినటువంటి మాటలు. అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక
2వ అధ్యాయము 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. ఎలాగంట? ఎలా చచ్చాడు మానవుడు అని అంటే, మీ పాపముల చేత మీ అపరాధముల చేత సచ్చిన వారై ఉండగా. పాపాల్లో మునిగి తేలినటువంటి వారు, చనిపోయిన వారు. మనం ఆరాధన చేసినా, పాటలు పాడినా, ప్రార్థన చేసినా, పరిచర్య చేసినా, ప్రభు సంఘములో ఒక దేవదూతలాగా కనబడ్డా మనలో పాపముంటే చనిపోయిన వారిని, చనిపోయిన మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. మన ప్రభు శిలువ మీద చనిపోయి సమాధి చేయబడి మృత్యుంజయుడుగా మరణాన్ని జయించి, సమాధిని జయించి, మరణాన్ని ఓడించి, మరణపు ముళ్ళును విరిచి ప్రభు తిరిగి మరణాన్ని జయించి లేచినటువంటి ప్రభు ఆయన లేచాడు గనుక సచ్చిన స్థితిలో ఉన్నటువంటి మీరు కూడా ఆయనతో కూడా లేపబడతారు అని, బ్రతికించను అని, చనిపోయిన స్థితిలో ఉన్నటువంటి మనలను నిజముగా దేవుడు బ్రతికించాడు. అలాగైతే ప్రియ సహోదరి సహోదరులారా, పాపములో ఉండి చనిపోయిన స్థితిలో ఉన్న మనలను క్రీస్తుతో కూడా మనలను బ్రతికించాడు ఆయన రక్తం చిందించి. అలాగైతే ప్రియ సహోదరి సహోదరులారా, మనము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇంకొక మాటను కూడా మనం చదువుదాం. చూడండి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో పాపము, ఇక్కడ రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం కూడా మనం చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏదంట? పాపాల్లో భేదాలు లేవు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అలాగైతే ప్రియ సహోదరి సహోదరులారా, పాపము మనలను నిత్యాగ్నికి నడిపిస్తుంది. పాపము వలన వచ్చు జీతము మరణమని కూడా మనము ఈ యొక్క రోమీలకు రాసిన పత్రికలో మనం చదువుతాం. 6వ అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. ఎలా అనగా, పాపము వలన వచ్చు జీతము మరణము. పాపానికి జీతం ఏంటంట? మరణము. అసలు పాపమనగానేమి? పాపమనగా మనం ఊహలు, తలంపులు, ఇంకా ఏదేదో మనం ఆలోచిస్తాం. కానీ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనము యోహాను రాసిన మొదటి పత్రికలో మనం చదువుతాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞతిక్రమమే పాపము. పాపం చేసే ప్రతివాడు ఆజ్ఞ అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమించటం అంటే దేవుని మాట అతిక్రమించటమే, దేవుని మాటను మీరటమే. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ఆజ్ఞ అలనాడు అవ్వ ఆదాములు ఈ యొక్క తోటలో ఉన్నటువంటి
సకల వృక్ష ఫలములను మీరు నిరభ్యంతంగా తినవచ్చును, కానీ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను మీరు తినకూడదు, వాటిని తినుదినమున మీరు నిశ్చయముగా సచ్చెదరు అని దేవుడు చెప్పాడు. వాళ్ళు తిన్నారు, ఆత్మీయ విషయంలో చనిపోయారు. ఈ యోహాను సువార్త మొదటి పత్రిక, యోహాను వ్రాసిన మొదటి పత్రిక 3:6 ప్రకారం పాపము చేయు ప్రతివాడు ఏంటంట ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. అలాగైతే పాపము లేని క్రీస్తు, మనము పాపము లేని క్రీస్తుని కలిగి ఉండాలి. ఆయనను మనం మాదిరిగా తీసుకోవాలి. చూడండి, పేతురు రాసిన రెండో పత్రిక, మొదటి పత్రిక చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము మన పాపముల విషయమై, ఇక్కడ చూడండి 24వ వచనంలో, మనము పాపముల విషయమై చనిపోయామా? మనము పాపముల విషయమై చనిపోయామా? సినిమాలు, తిరణాళ్ళు, తాగుడు, ఇంకా అనేకమైన విషయాల్లో, లోక సంబంధమైనటువంటి విషయాల్లో మందిరానికి వస్తానే, దేవుని యొక్క పరిచర్యలో ఉంటానే నకిలీగా జీవించే ప్రజలు ఉన్నారు ఈ దినాల్లో. అలాగైతే పాపముల విషయమై చనిపోవాలి. మనము ఇక్కడ 24వ వచనంలో, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసి కొనెను. మన పాపములను మ్రాను మీద మోశాడు. ఆయన కొరడా దెబ్బలు ఈ పంతా నాగటి సల్లవలి దున్నబడి ఉన్నది. అరచేతులతో కొట్టారు, పిడుగుద్దులు గుద్దారు, భూమివేతలు వేశారు. మన కొరకు ఆయన చనిపోయాడు. మన పాపముల నిమిత్తం మనం కూడా మన పాపముల నిమిత్తం చనిపోయి నీతి విషయమై జీవించాలని ఆయన కోరుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన కడబొట్టు వరకు ఆయన రక్తాన్ని చిందించాడు నా పాపముల కొరకు. ఇంకా లోక సంబంధమైనటువంటి విషయాలకు లోనై పాపములోనే జీవించి పాపములోనే చనిపోతే అదుగో పాపము వలన వచ్చు జీతం మరణము. అలాగైతే ప్రియ సహోదరి సహోదరులారా, పాపము లేని ప్రభువుని మనము నమ్మి పాపము లేని జీవితం కలిగి ఉండి ఈ లోక సంబంధమైనటువంటి విషయాలకు లోనై ఇంకా పాపానికి దాసులు కాకుండా ప్రభు కొరకు ప్రతిష్ఠించుకొని మన హృదయాన్ని ప్రభువుకు అర్పించి ప్రభు కొరకు జీవించాలని ప్రభు పక్షాన మనవి. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించి మనకి పంచిపెట్టునుగా. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము గల తండ్రి, వందనాలు, స్తుతి, స్తోత్రములు నాయన. ఇదిగో తండ్రి నాయన, ఇదిగో పాపాన్ని గూర్చి నాయన, పాపము ద్వారా మరణమును గూర్చి మాకు కొంత వివరణ నీ గ్రంథంలో నుంచి నా తండ్రి మాతో మీరు మాట్లాడారు. నాయన, పాపము వలన వచ్చు జీతం మరణం, ఆజ్ఞతిక్రమమే పాపమని. ఇదిగో తండ్రి, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని నీ వాక్యంలో ఎంతో తేటగా మాతో మాట్లాడి వివరించారు. నాయన, మా పాపముల చేత, మా అపరాధముల చేత మేము చచ్చి ఉండగా
నాయన క్రీస్తుతో కూడా మేము బ్రతికించబడ్డా. తండ్రి నాయన నీకు స్తోత్రాలు. మా ఆది పితరుడైన ఆదాము ఆజ్ఞ అతిక్రమించాడు. అలాగనే తండ్రి మేము కూడా ఏ భేదము లేదు, అందరం పాపం చేసిన వాడిని. దావీదు మహారాజు చెప్పినట్లుగా నేను పాపంలో పుట్టిన వాడిన. జీవము గల దేవా, జీవాధిపతి నీకు స్తోత్రాలు. ఈ వర్తమానం వింటున్నటువంటి నీ బిడ్డలందరూ నాయన పాపము విషయమై చనిపోయి నీతి విషయమై జీవించి నిత్యరాజ్యంలో నీతో కూడా పరలోక రాజ్యంలో యుగ యుగాలు ఉండటానికి మమ్మల్ని నా తండ్రి మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమునే ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఇంతవరకు మీరు విన్న ఈ వాక్య సందేశం ద్వారా దేవునిలో ఎంతగానో బలపడ్డారని విశ్వసిస్తున్నాము. దైవ సేవకులు మున్నంగి నాతాను గారిచే రచన, స్వరకల్పన, గానం చేయబడిన మధురమైన గీతాలు యూట్యూబ్లో ఉన్నవి. మీరును పాడి ప్రభువుని స్తుతించి ఆత్మీయ మేలులు పొందుకోగలరు. మరిన్ని వాక్య సందేశాలను వినడానికి దైవ సేవకులు మున్నంగి నాతాను గారి యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదింపగలరు. మా ఫోన్ నెంబర్ 8121222230. అందరికీ వందనములు.